బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. ఈ ఘటన మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. తొక్కిసలాటలో మృతి చెందిన 11 మందిలో కర్ణాటక హాసన్ జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి భూమిక్ కూడా ఒకరు. హనన్ జిల్లా కుప్పగోడు గ్రామానికి చెందిన భూమిక్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ విజయోత్సవ వేడుకలకు తన స్నేహితులతో కలిసి వెళ్లిన భూమిక్ అక్కడ జరిగిన తొక్కిసలాటలో మరణించాడు. ఈ ఘటనతో భూమిక్ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. భూమిక్ అంత్యక్రియలు జరిగిన అనంతరం 3వ రోజు కర్మ కార్యక్రమాల తర్వాత భూమిక్ సమాధి వద్ద అతని తండ్రి లక్ష్మణ్ విలపించిన తీరు అందరినీ కలిచివేస్తోంది. ఈ స్థలం తన బిడ్డ భవిష్యత్తు కోసం తీసుకున్ననని, అయితే ఇప్పుడు ఆ స్థలంలోనే సమాధి చెయ్యాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. నేను ఎక్కడికి వెళ్లను, నా కుమారుడి సమాధితో పాటు ఇక్కడే ఉంటానంటూ భూమిక్ తండ్రి బోరున విలపించారు. ఇలాంటి విషాదం ఏ తల్లిదండ్రులకు రాకూడదంటూ కుమారుడి సమాధి వద్ద తండ్రి లక్ష్మణ్ కన్నీరు మున్నీరవుతున్న వీడియో ప్రస్తుతం అందరి హృదయాలను కదిలిస్తోంది. నిజంగానే ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు.